స్కామ్ లో 7 నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి జూన్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. ఇక కేసు దర్యాప్తు పురోగతిని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సిట్ అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారికి 10 పేజీల లేఖ రాశారు. కేసుతో తనకు సంబంధం లేదని మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు రిమాండ్ పొడిగింపుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈరోజు 7 నిందితులను కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా ఈ కేసులు మొదలైనప్పటి నుంచి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు 7 నిందితులను కేసులో అరెస్ట్ చేయగా మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం ఒకేసారి అందరూ కలిసి ఈ కేసులో హాజరయ్యే విధంగా గత వారం రోజుల క్రితం గోవిందప్ప ఇతను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబాలు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. భారతీయ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు కూడా ఇతరే చూస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా గత ప్రభుత్వంలో అన్ని తానే చక్రం చెప్పిన ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు కూడా ఇటువంటి 4 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే వీరందరూ కూడా ఈ కేసు ఒకేసారి అందరూ కూడా నిందులు హాజరయ్యే విధంగా ఈరోజు రిమాండ్ పొడిగిస్తూ గత వాయిదాలో న్యాయాధికారి తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు 7 నిందితులను కూడా జిల్లా జైలు నుంచి కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయాధికారి కూడా ఒక్కొక్కరితో పిలిచి జైల్లో ఎట్లా ఉంది, కోర్టు ఆదేశాలను పాటిస్తున్నారా లేదనే అంశాలపై కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మొత్తం 7 కూడా జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇదే సమయంలో కొంతమంది నిందితులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా కోర్టు దృష్టికి తేవడంతో మానవతా దృక్పథంతో న్యాయాధికారి కూడా ఒక అరగంట పాటు వారితో మాట్లాడుకునే వెసులుబాటు అయితే కల్పించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు కోర్టు హాల్ బయట. ఇక ఈ కేసులో ప్రధానంగా ఇవాళ ఏసీబీ కోర్టులో చాలా అనేక కేసులకు సంబంధించి కూడా ఇందులో పురోగతి కూడా సాధిస్తూ ఉన్నారు. ప్రధానంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎందుకంటే ఇతను ఈ వ్యవహారంలో మొత్తంలో కీలకంగా ఉన్నారు. అతను గతంలోనే కస్టడీ ముగిసిన సమయంలోనే తాను కొన్ని అంశాలు చెప్పుకోవాలంటూ న్యాయాధికారి దృష్టి తెచ్చిన నేపథ్యంలో మీరు ఏం చెప్పుకోవాలన్నా కూడా ఓ మెమో రూపంలో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కూడా ఆ రోజు ఆదేశించారు. ఈరోజు రిమాండ్ పొడిగింపు సందర్భంగా న్యాయాధికారి ముందు హాజరైన సమయంలో కోర్టుకి తాను ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన అంశాలు కూడా పొందుపరుస్తున్నానంటూ కూడా లేఖలు కోర్టుకు అందజేశారు. అయితే ఆ కోర్టులో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారించడం ద్వారా ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్న గత వైసీపీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ కూడా ధనుంజయ రెడ్డిని ముందు ప్రసన్నం చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గుమ్మంలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉండేదని కూడా అందరూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటువంటి కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలవకుండా ఇంత మద్యం కుంభకోణంలో దాదాపు ఇప్పటికే 3,200 కోట్ల రూపాయలు అధికారికంగా అక్రమంగా పాల్పడినట్టు కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇంత భారీ కుంభకోణానికి పాల్పడిన ఇంతమంది ఇప్పుడు ఉన్న ఎవరైతే 7 ఉన్నారో వీరిలో ఈ ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు కూడా జగన్తో అత్యంత సన్నిహితంగా నేరుగా మెలిగినవాడు, అనేక సందర్భాల్లో నేరుగా వన్ కూర్చున్నవాడు. ఈ నేపథ్యంలో తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టే ఈ వ్యవహారం నడిచిందని చాలా బలంగా విశ్వసిస్తున్నారు. అయితే అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఆ ప్రమేయం ఎంతవరకు ఉంది అంశాలపై కూడా నిర్ధారణ చేసుకునేందుకు ధనుంజయ రెడ్డిని, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కొద్దిసేపటి క్రితం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం రేపు విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు బాలాజీ గోవిందప్పను సంబంధించి కూడా అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి సంబంధించి వచ్చే క్రితం ఆ ప్రాసిక్యూషన్ కౌంటర్ కూడా దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా రేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇందులో ఇతర నిందితులుగా ఉన్న దిలీప్ కావచ్చు, దిలీప్ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా విచారణ సాగే అవకాశం ఉంది. ఇట్లా మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ చేసే కొద్దీ అనేక మంది ఆ పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉందనే అంశాలపై కూడా లోతైన విచారణ అయితే సిట్ చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ధనుంజయ రెడ్డిని, అదేవిధంగా ముఖ్యంగా ఈ కృష్ణమోహన్ రెడ్డిని విచారణ చేసే ద్వారా మరింత ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా నిర్ధారించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసు సంబంధించి ఇంకా మరింత లోతైన విచారణ చేసే విధంగా కూడా ముందుకు సాగుతారని కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు ఎల్లుండిలో కూడా, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో గతంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్రెడ్డి నలుగురిని కూడా కస్టడీకి ఇస్తూ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు గోవిందప్పని కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డిని కావచ్చు, ఇదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి, వీరి ముగ్గురు పాత్రకు సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారం రోజులు కాకపోయినా 2 రోజులైనా 3 రోజులైనా తప్పనిసరిగా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో వారి ముగ్గురిని కూడా విచారించడం ద్వారా అసలు మొత్తం వీరి పాత్ర ఎంత, ఎందుకంటే ఇప్పటికీ కూడా చిట్టు దర్యాప్తులోనే వీరి పాత్ర చాలా వరకు ఉందని కూడా నిర్ధారిస్తూ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అందులో ప్రధానంగా ఎక్కడైతే ఈ మద్యం పాలసీ ఆ రోజు రూపొందించారో, విజయసాయిరెడ్డి నివాసంలో 2 సార్లు భేటీ అయ్యారని గతంలో ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ భేటీలో ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కూర్చోవడం, ఆ తర్వాత పలుమార్లు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో 1-to-1 భేటీ కావడం, ఎక్కడెక్కడ ఎవరెవరు అధికారులు నియమించారు, తమకు అనుకూలంగా ఉన్న అధికారులు నియమిస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా నెలవారీ మామూలు కావచ్చు, డిస్టిలరీ కంపెనీలకు సంబంధించి అనుమతులు కావచ్చు, ఇవి కూడా ఎటువంటి వివాదాలు తావు లేకుండా తమ చెప్పు చేతలు పనిచేసే వాళ్ళు ఉంటారో వారిని నియమించుకునే వ్యవహారంలో వీరిద్దరూ చాలా కీలకంగా వ్యవహరించారని కూడా సిట్ ఇప్పటికే తన దర్యాప్తులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ కూడా వీరిద్దరూ అధికారులు, ధనుంజయ రెడ్డి ఒక అధికారిగా ఉన్నారు, వైసీపీ నాయకుడు కూడా కాదు. ఇటువంటి నేపథ్యంలో అతని నుంచి మరింత సమాచారం రాబడితే, ఎందుకంటే అధికారిగా ఉన్న వ్యక్తి ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే సూచిస్తారో, ఎవరైతే ఆదేశాలు ఇస్తారో వారి ద్వారానే ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తారు. ఎందుకంటే అతను సొంతంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా ఉండదు. ఈ నేపథ్యంలో తప్పకుండా ఆ రోజు ప్రభుత్వ పెద్దల అండతోనూ లేకపోతే వారి ఆదేశాలతోనే ఈ మొత్తం వ్యవహారం ధనుంజయ రెడ్డి నడిపారని చాలా బలంగా సూచిస్తున్నారు. అందువల్ల అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఆ రోజు అతనికి ఎవరు ఆదేశాలు ఇస్తే మొత్తం ఇందులో పాత్రదారుడుగా, సూత్రధారుగా ఉన్నాడు అనే అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఈ కస్టడీ పిటిషన్ ఆమోదిస్తే మాత్రం మరింత కీలకమైన సమాచారం చిట్టు అధికారులు రాబట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.